वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सदानिम्बवृक्षस्य मूलाधिवासा सुधाश्राविणं वित्तमप्यप्रियं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి జగత్కి సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజుకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ భగవాన్ వేదవ్యాస మహర్షికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ శ్రీ మహాభారత కావ్యానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులని మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీ భీష్మ పితామహునికి దండ ప్రణామాలు ఆచరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ముందుకు వెళ్తున్నాం. ధర్మరాజు కలిగినటువంటి ధర్మ సందేహాలను కూడా భీష్మ పితామహుడు తీరుస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే భీష్మ పితామహుడిని ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. కొందరు ముఖస్థుతికై కార్యానుకూలంగా మాట్లాడి వారి పనులు చేయించుకుంటారు. అలాంటి వారి గురించి వివరించవలెను అని ధర్మరాజు అడిగినాడు భీష్ముడు. అందుకు ఉదాహరణగా ఒక గ్రద్ద నక్కల కథ చెప్పినాడు. విదిషా నగరమున ఒక బాలుడు ఉండేవాడు. అతడు మరణించినాడు. మరణించడం వల్ల బంధువులందరూ కూడా శ్మశానానికి తీసుకెళ్లారు. కానీ పూడ్చిపెట్టడానికి కాలయాపన చేస్తున్నారు, పూడ్చిపెట్టలేక. వృద్ధులకి చిన్న బాలుడు మరణించినాడు కదా అని చెప్పేసి దుఃఖిస్తూ ఉన్నారు. అప్పుడు గ్రద్ద చూసింది ఆకాశంలో తిరుగుతూ. ఆ గ్రద్ద ఏం చేసింది, ఆ శవాన్ని తనుకున్నది. అంటే వీళ్ళందరూ వెళ్ళిపోవాలి. అందువల్ల ఏం చేసింది, ఆ ప్రజల దగ్గరికి వచ్చేసి బంధుజనుల ద్వారా ఇంకా ఎందుకు కాలయాపన చేస్తున్నారు, చీకటి పడే కొద్దీ సాయంకాలం అయి చీకటి పడే కొద్దీ దయ్యాలు భూతాలు ప్రేతాలు పిశాచాలు వస్తాయి, మిమ్మల్ని అందరినీ కూడా తినేస్తాయి. కాబట్టి మీరు వెంటనే వెళ్ళిపోండి, కాలయాపన చేయకండి. మీ మేలు కూడా చెప్తున్నాను. చనిపోయిన వాళ్ళు ఎవరైనా బతికొస్తారా ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎవరు బతికి రారు కదా, ఎందుకు చింతిస్తున్నారు అని చెప్పేసి పదే పదే ఈ గద్ద చెప్తాను. దాని ఉద్దేశం ఏంటి అంటే తాను వాళ్ళకి బతికినారని. వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతుంటే గద్ద నక్క ముందుకు వచ్చింది. ఆ పొదల్లో ఉండేది. ముందుకు వచ్చేసి, జనులారా మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు? సాయంకాలం వరకు ఉండలేరా ఏంటి? ఎంత బుద్ధులకే బాలుడు, అసలు మరణించినట్లే లేదు. మీరు ఎలా అనుకుంటున్నారు మరణించినారని? ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? పూర్వము ఎవరి కథ అది వచ్చింది మనం చెప్తున్నాం కదా, మనము బతికినారు కదా. శ్రీరామచంద్రుడు చనిపోయిన బాలుని బతికించినాడు కదా, బ్రాహ్మణ కుమారుడు. ఆ విధంగా బతికి రావచ్చునేమో. ఏ సమయానికి ఏ దేవతలు వస్తారో ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు, వచ్చి కాపాడవచ్చు. మీ బాధను చూసి ఇంకా నేర్చుకుంటూ ఉండండి. దేవతలు సంతోషించి అంటే వాళ్ళకు కనికరం కలిగి దయ చూపి ఏ దేవతన్నా ఆస్వాదించుకోవచ్చు కదా అని చెప్పేసి నక్క చెప్పింది. దాని ఉద్దేశం ఏంటి అంటే పగటిపూట తిని కాదు, ఈ గద్దలన్నీ వచ్చేసి తినేస్తుంటాయి. రాత్రి దాకా ఉంటే చీకటి పడితే అవన్నీ పూల్లో జరుగుతుంటాయి. చీకటి పడితే నాకు ఆహారం అవుతుంది. ఆ శవాన్ని ఇక్కడ శవరాజు గారు తీసుకుంటున్నాడు.
శవరాజకీయాల తల్లి. దానికేమో దాని స్వార్థం గ్రద్దకు, ఇక్కడ దీని స్వార్థం దీనికి ఉంది. అప్పుడు పోవాలా వద్దా అని తన ప్రజలందరూ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ఉంటే పరమశివుడు శ్మశాన వాసే కదా ఆయన సంచరిస్తూ అలా వచ్చాడు. వచ్చి చూసి ఓహో ఈ గద్దను ఈ నక్క కలిసి ఆ బాలుని తినాయని చూస్తున్నాను అనమాట. నేను మధ్య మాట నేను చూస్తాను నక్క అని చెప్పేసి ఏం చేశాడు పరమశివుడు వాళ్ళకు ప్రత్యక్షం వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే ప్రత్యక్షమై కానీ అందరూ పోయి శాలకు నమస్కారం చేస్తున్నారు. ఎందుకు దుఃఖిస్తున్నారు అని అడిగాడు పరమశివుడు. అడిగితే ఈ బాలుడు మరణించినాడు స్వామి, అందువల్ల దుఃఖిస్తున్నామన్నారు. ఎవరంటారో కోరుకోండి, మా కేవలం ఉంది స్వామి, బాలుడు బతికిస్తే అసే చాలు కదా. ఈ బాలుడు బతకడమే కాకుండా 700 సంవత్సరాలు జీవిస్తాడు అని ఆశ్రమించినాడు. ఆ బాలుడు అక్కడ నిద్రపోలేసిన వాళ్ళని పిలవలేసారు. ప్రజలందరికీ ఆశ్చర్యము, ఆనందం, సంతోషం, బంధువులందరికీ, మిత్రులందరికీ. ఆ బాలుని సగౌరవంకి ఎత్తుకునేసేసి ప్రేమతో ఆలింగనం చేసుకుని ఆ బాలుని తీసుకుని ఇళ్ళకెళ్ళిపోయింది. ఏ కథ తిప్పించుకుంటూ వెళ్ళిపోయింది. అక్క కూడా తిప్పించుకుంటూ వెళ్ళిపోయింది. ఆ విధంగా ముఖస్థుతి చేస్తారు వాళ్ళ పనులు నెరవేర్చుకోవడం కోసం. అది మనము నమ్మరాదు. తర్వాత ఎంతో శ్రద్ధగా వింటున్నటువంటి ధర్మరాజును చూసి ఇంకొక కథ చెబుతాను విను అని చెప్పేసి బూరగ చెట్టు కథ చెప్తున్నారు భీష్మ పితామహుడు. బూరగ చెట్టు చూస్తున్నారా ఎవరన్నా? సొరకాయలాగా కాయలు కాస్తుంటాయి. సొరకాయలాగా కాయలు కాస్తాయి. దాంట్లో అంతా దూదిలాగా ఉంటుంది. బూరగ దూది అని అంతంతా వస్తుంది. బీరకాయ సైజు అంత సైజే వచ్చేది. అది పొడవు వస్తాయి, గ్రీన్గా ఉంటుంది. ఎండితే ఎల్లో వస్తాయి సార్. ఎండినప్పుడు ఎండిపోయిన కలర్ వస్తుంది అంతే. ఈ బూరగ చెట్టుకు ఒక ఉదాహరణ ఉంది. 2 పక్షులు చూశాయట బూరగ కాయలు. బాగా గ్రీన్గా ఉంది, చాలా పొడవుగా ఉంది, ఆకుపచ్చగా ఉంది, నిగనిగలాడుతూ ఉంది. ఇది మాగితే చాలా రుచికరంగా ఉంటుంది కాబట్టి దీన్ని తిందామని చెప్పేసి రోజు ఆ చెట్లకు వస్తాయి, చూస్తాయి పక్షులు. ఇంకా మాగలేదు, ఇంకా మాగలేదు, ఇంకా మాగలేదు ఆశతో చూసుకొని వెళ్ళిపోతాయి. అది ఎన్నాళ్ళైనా మాగదు. మాగినా ఏంటంటే ఎండిపోయింది, ఎండిపోయిన కలర్కి వచ్చింది. అప్పుడు ఇది మాగిందేమో అని చెప్పేసి ఎంతో ఆశతో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు. 2 పక్షులు వచ్చేసి పొడిచినాయి. పొడిచి తీస్తుంటే దాంట్లో తిన్నికి ఏం దొరికినప్పుడు దూది వస్తుంది అంట, బూరగ దూది. ఆ తిన్నికి కానీ ఏం లే, 4 మంది అతుకున్నారు. చీచి ఇదేం కాయ, ఇదేం పండు, ఇన్నాళ్ళు అనవసరంగా ఎదురు చూసినామే అని చెప్పేసి బాధపడ్డాయి ఆ 2 పక్షులు. అదేవిధంగానే మానవ జన్మ కూడా ఇక్కడ సుఖం ఉంటుంది, ఇక్కడ సుఖం ఉంటుంది, ఇక్కడ సంతోషం ఉంటుంది, ఇక్కడ ఆనందం ఉంటుంది. ఈ సంసారం ఆనందదాయకమైనదే. ఇప్పుడు కాబట్టి ఇంకోసారి ఇంకొన్నాళ్ళకైనా సుఖాలు వస్తాయి, ఇంకొన్నాళ్ళకైనా సంతోషం వస్తుంది, ఇంకొన్నాళ్ళకైనా సౌఖ్యాలు కలుగుతాయి అనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉంటామట ఆ పక్షుల్లాగా మనం కూడా. తీరా సమయం వచ్చినప్పుడు పోయి పొడిస్తే ఆ పక్షులకు ఏమొచ్చింది, దూది నోటికి వచ్చినట్లు, తిన్నీకి ఏమాత్రం కానట్లు. మనకు కూడా సౌఖ్యాలు కలుగుతాయని అనుకుంటూ ఉంటాం, కానీ ఆ సౌఖ్యాలు అనేవి తాత్కాలికమైన మారిపోతాయి. పరిపూర్ణంగా అవి సౌఖ్యాన్ని ఇవ్వలేవు. ఈ సంసార జీవితం అంతా కూడా ఇలాంటిదే, బూరుగ కాయం లాంటిదే. వాటి మీద ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు అని చెప్పేసి శాస్త్రం ఈ బూరుగ చెట్టుగా చెప్తున్నాడు భీష్మ పితామహుడు. ఏమిటంటే హిమవత్ పర్వత ప్రాంతాల్లో సమీపంలో ఒక బూరుగ చెట్టు చాలా పెద్దగా, విశాలంగా, విస్తృతంగా వ్యాపించింది. దండిగా కాయలు కాసి ఆకులతో, పువ్వులతో చాలా అద్భుతంగా ఉంది. దాని కొమ్మలు, రెమ్మలన్నీ బాగా విస్తరింపజేసుకునేసేసి ఆనందంగా, గర్వంగా వ్యవహారం చేస్తూ ఉంటుంది. దిగుడుకొని ఉంది.
అప్పుడు ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చారంట. నారదుడు అక్కడికి వచ్చేసేసి, ఓ బూరుగ వృక్షమా, చండ ప్రచండుడైనటువంటి వాయుదేవుడు ఉన్నాడు కదా, అతడు ఎన్నో చెట్లు కూల్చివేస్తున్నాడు తన ప్రతాపము చేత. నిన్ను మాత్రం అసలు తాగనైనా తాగడం లేదు. మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి మైత్రి వలన లేక నీ బలం వలన అని ప్రశ్నించినాడు. నీలో ఉండే శక్తి వల్ల నిన్ను కూల్చలేకపోతున్నాడా, లేక మీ ఇద్దరి మధ్య ఉండే సఖ్యత వల్ల కూల్చలేకపోతున్నాడా? నేనేమీ హాని కలిగించలేకున్నాడు కదా, కారణం ఏంటి అని నారదుడు అడిగినాడు. నారదుని పని ఏమిటంటే, నారద మహర్షి పని ఎక్కడ గర్వం జరుగుతుందో అక్కడ గర్వాన్ని అణిచేయాలనేది. అహంకారం అనేది అజ్ఞానపు మూలం. అహంకారం అనేది అజ్ఞానం వల్ల జనించేది. కాబట్టి అహంకారం మనిషిలో ప్రవేశించినప్పుడు అన్ని అనర్థాలకు దారితీస్తుంది. అన్ని కోపాలు, ఆవేశాలు, ఉద్వేగాలు, ఉద్విగ్నాలు, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, మనోనిగ్రహం లేకపోవడం, ఎదుటివారిని ఎంతటి వాళ్ళనైనా సరే లెక్క చేయకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడాను అహంకార సంజనితాలు. కాబట్టి అహంకారం అనేది ప్రవేశిస్తే ఏ దేవత కూడాను ఒప్పుకోడు. అలాగే నారద మహర్షి దేవర్షి సమాజ శ్రేయస్సు కోరినటువంటి వాడు, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసమే పాడుకున్నటువంటి వాడు. ఎన్ని వ్రతాలు ఉన్నాయో, ఎన్ని యజ్ఞాలు ఉన్నాయో, ఎన్ని యాగాలు ఉన్నాయో, ఎన్ని గ్రంథాలు మనకున్నాయో, అవన్నీ నారద మహాత్ముని యొక్క అనుగ్రహ చమత్కృతులే అని చెప్పాలి. ఆయన అనుగ్రహం వల్ల లభించినవే మనకు అందుకున్నాయి. ఆయన మన మేలు కోసమే ఆయా ఋషుల చేత రచింపచేస్తున్నాడు. అటువంటి మహానుభావుడు వచ్చి అడిగితే ఆ బూరగ వృక్షము అసలు ఇలా ఇలా చూస్తున్నది. అలా అంతా చూసుకొని నారద మహర్షి, మీకు తెలియదేముంది, నా బలం ముందు వాయుదేవుని బలం 18వ వంతు కూడా ఉండదు. 18వ వంతు కూడాను నా బలములో 18వ వంతు కూడా వాయుదేవుని ఉండదు. అందువల్ల నన్ను ఎక్కువ పట్టించుకోవడం లేదు అని వీరాలు పలికి. అవునా, అంత బలవంతురాలు నువ్వు అన్నాడు. ఏమనుకున్నావు నా గురించి నా కదా అన్నది. అయ్యయ్యో ఏమనుకోలేదు, చాలా శక్తివంతురాలు నువ్వు. అలాగే నమస్కారం నీకు అని చెప్పేసి ఈ మాటలన్నీ తీసుకుపోయి వాయుదేవుని చేర్చినాడు. వాయుదేవుని చేరిస్తే వాయుదేవుడు విన్నాడు. అంత గర్వమా నారద, నేను దాని దగ్గర నేను చూసుకుంటాను, మీరు దయచేయండి అని చెప్పేసి ఈ వృక్షం దగ్గరికి వచ్చాడు. ఏమి బూరుగ వృక్షమా, నీ బలములో నాకు 18వ వంతు కూడా లేదన్నాడు. రేపటి దినాన్ని నీ ప్రతాపం ఏంటో నేను చూస్తాను, మొత్తం కూకటి వేళతో కూల్చి పడేస్తాను. ఏమనుకుంటున్నావు, నీవు కేవలం బ్రహ్మదేవుడు హిమవత్ పర్వత ప్రాంతాలలో సంచరిస్తూ వచ్చి నీ నీడన కాసేపు విశ్రమించినాడు కాబట్టి అందుకు గౌరవించి నీకు నేను ఏ హాని తలబెట్టకూడదని ఇన్నాళ్ళు వదిలిపెట్టినాను. బ్రహ్మదేవునికే నీవు నీడనిచ్చినావు అనేటువంటి ఒక గౌరవభావం, అది నువ్వు తెలుసుకోక అహంకారంతో విడిసిపడుతున్నావు కాబట్టి రేపటి దినాన్ని నీ యొక్క మానవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు వాయుదేవుడు. ఒక్కసారి కళ్ళు తిరిగిపోయినాయి దాన్ని ఆ బూరగ వృక్షం. అయ్యయ్యో అనవసరంగా మాట్లాడుకున్నాం అంటే బాగుండు, అహంకారం అనేది ఇతో మాట్లాడించింది. ఇప్పుడు ఏం చేయాలి? వాయుదేవుడు చాలా శక్తివంతుడు, నా శక్తి ఎంత ఆయన ఉంటారా, పీకి పడేస్తే దూరంలో పడిపోతాను నేను. అనవసరంగా మాట్లాడే అవమానాల పాలు కావాల్సి వస్తుంది. అన్నంత పని చేస్తాడు ఆయన. వచ్చి ఈ పనంతా చేసేంత వరకు నేను ఎందుకు ఎదురు చూడాలి, నాకై నేనే నశింపజేసుకుంటాను అని చెప్పేసి తన కాయలన్నింటినీ రాలగొట్టేసుకోండి, ఆకులన్నీ రాలగొట్టేసుకోండి, మొగ్గలు, పువ్వులు, చిగుళ్ళు అన్నీ కూడా రాలగొట్టేసుకుని ఎదుగుపోయినట్టుకుంది. అది క్షీణించిపోయింది, తనకు తానే క్షీణింపజేసుకోండి. దాంతో వాయుదేవుడు మరుసటి రోజు వచ్చాడు. వచ్చి చూస్తే మొత్తం నశించుతానే తన దాన్ని నశింపజేసుకుని ఉంది. నేను చేయాల్సిన పని నువ్వే చేసుకున్నా అని సంతోషించడానికి నాకేమంత ఇష్టం లేదు, కానీ అహంకారంతో ప్రభావం, అహంకారం అనేది ఎప్పటికీ పనికిరాదు, అది అందరినీ నశింపచేస్తుంది.
నీకు నువ్వే నశింపజేసుకొని ఒకరికి ఇబ్బంది పడకుండా చేసుకున్నావు. ఇక చాలు, ఎప్పుడే కానీ కోసం గర్వంగా ప్రవర్తించవద్దు, ఇది నీకు మంచిది కాదు అని చెప్పేసి సూచన చేసి వెళ్ళిపోయాడు. ఆ విధంగా భీష్మ పితామహుడు ఏమని చెప్తున్నాడంటే, గర్వం, అహంకారం అనేది ఎన్నో మాటలు మాట్లాడింపచేస్తుంది, తద్వారా అవమానాలు పాలు కావాల్సి వస్తుంది. ఎప్పుడైతే అహంకారం ప్రవేశిస్తుందో అప్పుడే పతనం మొదలవుతుంది. ఎప్పుడైతే మనిషిలో కానీ ఒక ప్రాణిలో కానీ అహంకారం ప్రవేశిస్తుందో అప్పుడే పతనం మొదలవుతుంది. కాబట్టి అహంకారానికి ఏ కోశాన కించిత్తు కూడా స్థలం ఇవ్వకూడదు అని చెప్పేసి భీష్మ పితామహుడు చెబుతాడు. గర్వంతో మాట్లాడిన మాటలు ఎప్పటికీ నిలబడవు, అవి మనకు అవమానాలు పాలు చేస్తాయి. రమణ మహర్షి కూడాను అహంకారం గురించి వివరణ ఇచ్చాడు. అహంకారం అనేది ఎప్పుడు ప్రవేశిస్తుందో దాన్ని వెంటనే అణచివేయాలి, దాన్ని పట్టుకోవాలని చెప్పేసి ధ్యానంలో కూర్చొని దాన్ని వెంటబడ్డాడట రమణ మహర్షి. ఎప్పుడు ప్రవేశిస్తుందో అర్థం కావడం లేదు, మనిషిలో ప్రవేశించేస్తుంది, ప్రవేశించేసి దాని ప్రభావం చూపిస్తుంది. దాని ప్రభావం వల్ల మనం తప్పులు చేసేస్తాం, పొరపాట్లు చేసేస్తాం, అనరాని మాటలు అనేస్తాం, చేయడానికి చేసేస్తాం. తర్వాత అయ్యో చేతులు కాలుతాయి అనేసి అప్పుడు ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవడం మంచిది. ఆకులు పట్టుకోకుండా నువ్వు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటా ఏం తెలుసుకుంటారు అన్నట్లుగా అహంకారం అనేది ఆవేశంతో చేయిస్తుంది పనులు, తర్వాత ఇబ్బంది పడేటట్టు చేస్తుంది. అందువల్ల ఈ అహంకారం యొక్క మూలం ఎక్కడ ఉందా అని చెప్పేసి రమణ మహర్షి ధ్యానంలో కూర్చొని దాన్ని వెంటబడ్డాడు. దాన్నే గమనిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రవేశిస్తున్నా చూద్దాం, అట్లే పట్టేస్తాడు, చంపేస్తున్నాడు, అంచి పడేస్తాడు అని చెప్పేసి ప్రయత్నం చేసి దాన్ని వెంటే పోతుంది. చివరికి పట్టుకునే సమయంలో తక్కువ అది అదృశ్యం అయిపోయింది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే అదృశ్యం అయిపోతుంది. అంటే నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే నీలో అహంకారం ప్రవేశించే స్థితి నువ్వు గుర్తిస్తావు. వెంటనే గుర్తించిన వాడు జ్ఞాని. ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను, ఎందుకు ఈ అహంకారం నాకు అంత అవసరమా అని తను తాను మళ్ళీ పరిశీలించుకోవాలి. ఏ కాసింత పని చేసినా, ఏ కొంతకాలం గడిచినా వెంటనే కొంతకాలంలో నేనేమన్నా ఓవరాక్షన్ చేసినానా, అతి మాట్లాడినానా, అతి పనులు చేసినానా అని తన్ను తాను పరీక్షించుకోవాలి. గతాన్ని కాస్త వెనక్కి తిరిగి చూసుకోవాలి. అప్పుడు మనం మాట్లాడిన మాటలు, చేసిన చేతలు ఇవన్నీ కూడా మనకు తెలిసి వస్తాయి. నేను సహజ స్థితిలో ఉండి ఇలా చేయగలనా, ఇలా మాట్లాడగలనా, ఇలా అతిగా ప్రవర్తించగలనా, ఇది సహజ స్థితిలోనే కాదు, అంటే అహంకారం ప్రవేశించిందండి, కాబట్టి అందుకే అంత రక్షణ చేశాను అని చెప్పేసి వెంటనే గుర్తించి దాన్ని సరిదిద్దుకోవాలి. వెంటనే దాన్ని పట్టేసుకోవడమే, అంతేగా. నువ్వు గుర్తించినావంటే అదృశ్యం అయిపోతుంది. అది అహంకారం నువ్వు గుర్తిస్తూ ఉన్నావంటే, గ్రహించినావంటే చాలు, అది అదృశ్యం అయిపోతుంది. అంటే ఏమి, నీ జ్ఞానంతో ఆలోచన చేయడం మొదలు పెడతాడు. ఓ ఇది నా జ్ఞానం కాదు, ఇది అజ్ఞానం. అందువల్ల ప్రతి క్షణము కూడా మనిషి తన్ను తాను పరిశీలించుకుంటూ ఉండాలి అన్నాడు మనిషి. తను తాను పరిశీలన చేసుకుంటూ ఉంటే తన మాటలు కానీ తన చేతలు కానీ సరిగా ఉన్నావా లేదా గుర్తించుకొని, అహంకారపూరితమై ఉంటే వెంటనే వాటిని ప్రక్షాళన చేసుకోవాలి, వెంటనే వాటిని కడిగేసుకోవాలి. మన మాటల చేత ఎవరైనా నొప్పి పెట్టింటే, మన చేతుల చేత ఎవరైనా బాధ పెట్టి ఉంటే దాన్ని వెంటనే మళ్ళీ కడిగేసుకోవాలి. అంటే వాళ్ళతోనే మళ్ళీ మాట్లాడి చర్చించి ఆ విషయాన్ని తొలగించుకోవాలి. క్షణాలలో అయితే ఎంత తొందరగా జ్ఞాని అయితే అంత తొందరగా దాన్ని కడిగేస్తుంది. అజ్ఞానులు అయితే ఏం చేస్తారు, రోజులు, నెలలు, సంవత్సరాలు, జీవితాలే రాజకీయాలు అయిపోయి, జీవితాలే రాజకీయాలు అయిపోయి, జీవిత పర్యంతము రాగద్వేషాలతోనే నలిగి చేస్తారు. జన్మలు కూడా అలాగే కొనసాగుతాయి. అందుకే జ్ఞాని అటువంటి వాడు తొందరగా మేలుకుంటాడు. తన జ్ఞానము చేత, తన పుణ్యము చేత, తన భగవంతుని అనుగ్రహము చేత, తన గురుదేవుని యొక్క ఆశీర్వాదము చేత జ్ఞాని తొందరగా మేలుకుంటాడు. అజ్ఞానపు పోకడలకు, అహంకారపు పోకడలకు ఎప్పటికీ అవకాశం ఇవ్వడు.
ఒకవేళ తెలియకుండా ప్రవేశించినా వెంటనే దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ఉంటారు. వీలైనంత తొందరగా నిశ్చింతగా మారతాయి. ఎవరైనా మనల్ని బాధ పెడితే తిరిగి బాధ పెట్టాలని ఆలోచన చేయదు. భాగవతంలో ప్రథమ స్కందంలో వస్తుంది. మన ఏదో పని ఇట్లా భాగవతం తెలిస్తే అదే వచ్చింది. భగవద్భక్తులైనటువంటి వారు తనను ఎవరైనా తిరస్కరించిన, తనను దూషించిన లేదా హాని తలపెట్టిన, అవమానము చేసిన భగవద్భక్తులైనటువంటి వాళ్ళు, భాగవతోత్తములైనటువంటి వాళ్ళు ఎప్పటికీ తిరిగి ప్రత్యపకారము చేయరు. తిరిగి వాళ్లకు అపకారము చేయరు. ఇది భాగవతోత్తముల యొక్క లక్షణము అని భాగవతంలో వస్తుంది. భగవద్భక్తులకు ఉండవలసినటువంటి లక్షణం అంటే ఇదంతా కూడాను తల వచ్చి స్వీకరిస్తారు. అంటే ఎందుకు స్వీకరిస్తారు అంటే భగవంతుడు ఇది కూడా నాకు ఒక శిక్షణ కోసమేమో, ఓర్చుకునేది కూడా రావాలి కదా, ఏ జన్మలైనా నేనేమన్నా వాళ్ళకి హాని వదిలిపెట్టి ఉన్నానేమో, అందుకు నాకు ఈనాడు ఇట్లా వచ్చిందన్నమాట అని మనము ప్రక్షాళన అంటే మనము దానిని పరిశీలన చేసుకొని సమాధానం చేసుకోవాలి. అటువంటి వాడే జ్ఞాని అవుతాడు, అటువంటి వాడే భగవద్భక్తుడు అవుతాడు. అంతే తప్ప నన్ను ఒక మాట అంటే నేను 10 మాటలు అనగలను. అక్కడ ఇంకో మాట కరెక్ట్గా ఇచ్చాడు, అక్కడ సూటిగా చెప్పాడు. తిరస్కరించగల, వాళ్ళని తిరిగి దెబ్బ వేయగల సర్వసమర్థులై ఉండి కూడా, వాళ్ళను హింసించగల సర్వసమర్థులై ఉండి కూడాను హింసించదు, బాధ పెట్టదు, మౌనంగా అనుభవిస్తారే తప్ప తిరస్కృతులు చేయరు. వాళ్ళే భగవద్భక్తులు అంటారు భాగవతంలో ప్రదర్శన. ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తున్నాయంటే అహంకారం అణిగిపోతుంది. నేను భగవద్భక్తున్నా లేక ప్రాపంచిక వ్యక్తున్నా. ప్రాపంచికంగా ఉండేటువంటి వాళ్ళైతే దెబ్బకు దెబ్బ, ఏటుకు మాటకు మాట, ఏటుకు ఏటు. కానీ నేను భగవద్భక్తునిగా ఉండాలనుకుంటున్నాను, భగవంతుని దగ్గర కావాలనుకుంటున్నాను, భగవంతుని అనుగ్రహంతో 4 మెతుకులు తింటున్నాను. ఆ దైవానుగ్రహంతో గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతున్నాను. ఆ భగవంతుని ఆశీర్వాదంతో చల్లగా నీడపట్టున ఉండగలుగుతున్నాను. ఆ దైవానుగ్రహంతో దాహం అనేది లేకుండా సమయానికి అనుగుణంగా నీళ్లు త్రాగగలుగుతున్నాను. సమాజంలో సగౌరవంగా బతకగలుగుతున్నాను. ఆ భగవంతుని ఆశీర్వాదం వల్లనే అనుక్షణము నేను సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాను. అలాంటిది నేను భగవద్భక్తునే కదా. భగవద్భక్తునిగా ఉన్న తర్వాత నేను ఎలా వ్యవహరించాను? ఆ భగవంతుడు చెప్పినట్టుగానే నడుచుకోవాలి, ఆ భగవంతుడు చెప్పినట్టుగానే జీవించాలి. అప్పుడే జీవితానికి సార్థకత. ఆ భగవంతునికి కృతజ్ఞతగా ఉన్నట్టు ఆ భగవంతుడే చెప్పిన మాటలు నేను ఆచరించి తీరాలి అంతే అని చెప్పేసి మనసుకు సమాధానం చేసుకొని, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎన్ని బాధలు పెడుతున్నా, ఎన్ని అవమానాలు చేస్తున్నా, భగవంతునికి ఒక్క చెప్పుకొని నీ దాసుడను, నీ భక్తుడను, నీ సేవకుడను, నీ బంటుడు, నీ బిడ్డను, నీ రక్షణలో బ్రతుకుతున్నటువంటి వాడను, నీవు తప్ప నాకు ఎవరు దిక్కు హే పరమాత్మ. నీట ముంచిన, పాల ముంచిన నీదే భారం, అవమానపరచిన, సన్మానపరచిన నీదే భారం, గౌరవించిన, అవమానపరచిన నీదే భారం. సర్వం సహా చక్రవర్తివి నీవు, నిన్నే ఆశ్రయించి ఉన్నాను. నీ పాదాల చింత రక్షణ కోరి ఉన్నాను. ఎవరెవరైతే నన్ను బాధ పెడుతున్నారో, ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించు. వాళ్ళ ద్వారా నాకు ఎటువంటి హాని కలగకుండా నిరంతరము నీ చింత చేసే విధంగా, నీ పాద చింత చేసే విధంగా, నీ నామస్మరణ చేసే విధంగా
నీ సేవ చేసుకునే విధంగా, నీ సంకీర్తనలు పాడుకునే విధంగా, నీ కథలే 10 మందికి చెప్పే విధంగా, నీ కథలే నేను చదివే విధంగా, నీ జ్ఞానములోనే నేను నిలిచి ఉండే విధంగా నన్ను ఆశీర్వదించవలసిన బాధ్యత నీదే. ఆ స్థానాన్ని ఎవరి చింతనతోనో, ఎవరి బాధలతోనో, ఎవరి ఆలోచనలతోనో, చిల్లర చింతనతో నింపే అవకాశం ఇవ్వద్దు. ఆ చింతల స్థానము నాకు వద్దు. నీ చింతే నాకు నిశ్చింత. నా మీద దయచూపు కాసింత. నిన్నే నమ్మినాను ఓ భగవంత, నీవే నాకు అంత అని చెప్పేసి భగవంతునితో మొరపెట్టుకుంటూ ఉంటాను. ఆ మొరపెట్టుకోవడంలోనే ఇదే ప్రార్థన అంతే. ఇంకా ఏవేవో స్తోత్రాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనము? అర్థం కాని స్తోత్రాలు. ఆయనకు అర్థం కావచ్చేమో, మనకు అర్థం కావు. కానీ మనము మన భాషలో మన రోదన, మన వేదన, మన బాధను ఆ భగవంతుడికి మనసు విప్పి ఏకాంతంగా కూర్చొని చెప్పుకోవాలి. భగవంతుడు భావగ్రాహి. భగవంతుడు భావగ్రాహి. కాబట్టి మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు అన్ని అనుకూలాలు చేస్తారు. ఆయన భక్తానురక్త పరిపాలన పారిజాతుడు అని పదే పదే చెప్తూ ఉంటారు. భక్తానురక్త పరిపాలన పారిజాతుడు. పారిజాత వృక్షం అనేది ఏం కోరితే అది ఇస్తుంది. కల్పవృక్షం లాంటిది అది కూడా. భక్తానురక్త పరిపాలన, భక్తులకు ఏ విధంగా అనురక్తి కలుగుతుందో, అంటే సంతోషం కలుగుతుందో ఆ విధంగానే జీవన అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు, పరిపాలన చేస్తాడు. మనం కోరుకున్నట్టు జరుగుతుంది. భగవంతుడు అంత కరుణామయుడు. అయితే ఆయనకు మనము అంకితం కావాలి. భగవంతునికి మనము సరెండర్ కావాలి. పరిపూర్ణంగా శరణాగతం కావాలి. మనం ఎవరిని చూసి, ఎవరి అండను చూసుకొని గర్వించే పరిస్థితి ఎక్కడా పెట్టుకోవద్దండి. ధనం ఉందని గర్వించి ప్రయోజనం లేదు. జనం ఉంది అని గర్వించి ప్రయోజనం లేదు. ఆస్తి అంతస్తు ఉందని గర్వించి ప్రయోజనం లేదు. పలానా వాళ్ళు ఉన్నారు, నాకు పలానా రాజకీయ నాయకులు అండ ఉంది, నాకు ఏ కోశానికి అది పనికిరాదు. భగవంతుని అండ ఒక్కటే మనల్ని కాపాడగలదు. నీ ధనము, ధాన్యము, సంపద, ఆస్తి, అంతస్తు, ధనబలం, జనబలం ఎందుకు కొరగా? భగవంతుని ముందు అవి ఎందుకు కొరగా? ఏ కాసంత కూడా నిన్ను రక్షించలేదు. భగవంతుడు ఒక్కడే రక్షించగలడు. నువ్వు ఎక్కడ ఉన్నా వచ్చి రక్షించగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కాబట్టి. మిగతా ఎవరిని నమ్ముకున్నా, దేనిని నమ్ముకున్నా వాళ్ళు ఎక్కడో అక్కడ మాత్రమే ఉంటారు. ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి రాలేదు. అవి రాలేవు, నిన్ను రక్షించలేదు. కేవలం భగవంతుడు ఒక్కడే రక్షించగలడు. అంతటా ఉండి అన్ని కోణాలలో నుంచి కూడా తన కడుపులో పెట్టుకొని మనల్ని కంటికి రెప్పలాగానో కాపాడగల శక్తి కేవలం భగవంతునికి మాత్రమే ఉంది. కాబట్టి ఆయనకు మనం శరణాగతులమై జీవనం సాగించాలి. అయితే శరణాగతి ఉన్న చోట అహంకారానికి తావు ఉండదు. అహంకారం ఉన్న చోట శరణాగతి రాదు. మనం చెప్పుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ అహంకారం ప్రవేశిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణము నేను దాసులనే చెప్పుకోవాలి. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం లేని చోట ఆస్తిక భావమే రాదు అంటారు సార్. ఆస్తిక భావం అంటే భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసం, భక్తిభావం. కాబట్టి అహంకారం అనేది ఇంద్రియాలను, మనస్సును స్వాధీనం చేసుకునేసేసి చంచలత్వానికి దారి తీస్తుంది. కాబట్టి అహంకారం ఉండే చోట శరణాగతికి తావే ఉండదు. శరణాగతి ఉండే చోట అహంకారానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా శరణాగతులమై సంపూర్ణంగా భగవంతునికి సాష్టాంగపడి
నేను నీకు దాసుడను, నేను నీకు దాసుడను, నేను నీకు దాసుడను పదే పదే చెప్పుకుంటూ ఉంటాను. అప్పుడు చెప్పుకుంటా ఉంటేనే అహంకారం అనేది నశించిపోతుంది. పెద్దలు కనబడగానే శిరస్సు వంచి నమస్కరించేది అలవాటు కావాలి. పాదాలు పట్టుకుంటే అహంకారం ఉండదు. తల్లిదండ్రులకు, గురువులకు, ప్రాజ్ఞులకు, పండితులకు కనపన్నారంటే మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరించడము, పాదాలు తాకి నమస్కరించడం అనేది అలవాటుగా చేసుకోవాలి. అత్తామామలకు కానీ నమస్కరించేది అలవాటు చేసుకోవాలి. పెద్దలు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో ప్రమాణం లోకస్తదన వర్తతే. అహంకారం నశించినప్పుడు మాటలు కూడా మెత్తగా వస్తాయి, మృదువుగా వస్తాయి, కాఠిన్యత ఉండదు. ప్రవర్తన కూడా అనుకువతో ఉంటుంది, వేగం ఉండదు, నిదానం ఉంటుంది, అతి ఉండదు, దాంట్లో శృతి ఉంటుంది. అందువల్ల అహంకారం అనేది అతిపెద్ద శత్రువు అని గుర్తించాలి. మనిషికి అతిపెద్ద శత్రువు అహంకారం. అహంకారాన్ని అణిచిన వాడే జ్ఞాని అవుతాడు. అతడే సాక్షాత్తు భగవంతుడు కూడా అవుతాడు. మనిషికి మాధవునికి మధ్య ఏది అడ్డు ఉంది అంటే అహంకారమే. అహంకారం అనే పొర అడ్డంగా ఉంది. అహంకారం అనే పొర పగలబడితే భగవంతునికి మనుషునికి భేదమే లేదు. మనిషిలో అహంకారం ఉన్నంత వరకు నేను, నాది అనేదే ఉంటుంది. అహంకారం చచ్చిపోతే మనము, మనది ఉంటుంది. ఐ నుంచి వీక్ వస్తుంది, మీ నుంచి వీక్ వస్తుంది. మీని తిరగట్టుగా పెట్టేస్తే వీ అవుతుంది. మీని రివర్స్లో రాస్తే ఏమవుతుంది? వీ అవుతుంది. అంటే తారుమారైపోతుంది. అహంకారం నశిస్తుంది. నేను అనేది మనమైపోతుంది. అందువల్ల సర్వాంతర్యానిత్వం వస్తుంది, విశ్వమానవత్వ స్థితి వస్తుంది. విశ్వమంతా నేనే అనే భావన నిలబడిపోతుంది. సకల ప్రాణికోటి కూడా నాలాంటిదే కదా అనే స్థితి వస్తుంది. అప్పుడు ఏ ప్రాణి బాధపడుతున్నా ఇతనిలో కూడా కారుణ్యం జనిస్తుంది. ఏ ప్రాణి ఇబ్బందిలో ఉన్నా ఇతనిలో కూడాను ఆ ఇబ్బంది తనకే వచ్చినట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది. అది విశ్వమానవత్వ ప్రేమ వచ్చినప్పుడు, ఆ భావన కలిగినప్పుడు ఎవరు బాధపడుతున్నా ఇతడు తట్టుకోలేకపోతుంటాడు. అది ఆ ప్రేమ అనేది అలా చేయిస్తుంది. అది దైవిక ప్రేమ అవుతుంది, సంకుచితమైన ప్రేమ కాదు, లిమిటెడ్ మైండ్ కాదు. అది విశ్వమానవత్వ ప్రేమ నిదర్శనం. అది భగవత్ శక్తి. భగవత్ శక్తి అంటే అని తెలియజేస్తూ ఈరోజు సమయం పూర్తయిపోయింది కాబట్టి ఈ 4 మాటలను నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణాల విందములను పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రిగుణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు, కారణ జన్ములకు, సద్గురువులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను, నిరహంకార స్థితిని అనుగ్రహించి లోక కళ్యాణానికి పనిముట్టుగా మనందరినీ ఆ సర్వేశ్వరుడు సద్వినియోగం చేసుకోవాలని మనస వాచ కర్మణ ప్రవర్తిస్తూ ఇంతటితో ముక్తాన్ని చేస్తాను. హరి ఓం.